కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పేద ప్రజలకు ఒక వరం లాంటిదన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి 38 చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే విజయరమణారావు స్థానిక నేతలతో కలిసి అందజేశారు. ఏప్రిల్ 1 వీక్లో అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. 10 ఏళ్లు గత ప్రభుత్వం పేద ప్రజలకు ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేసిందని విమర్శించారు ఎమ్మెల్యే విజయరమణారావు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తారని, ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల అమలులో కొంచెం జాప్యం జరిగినప్పటికీ అన్ని హామీలను నెరవేరుస్తుందని ప్రజలు అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యే విజయరమణారావు కోరారు. సునీత సుజాత ఏప్రిల్ 1 వీక్లో శ్రీరామనవమి తలవారు అయిపోయిన తర్వాత మళ్ళీ మంచి రోజులు స్టార్ట్ అవుతాయి. ప్రతి గ్రామంలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ముగ్గు పోస్తాం. కట్టుకుంటున్న అందరికీ కూడా ఇల్లు ఇస్తాం. అది కూడా లేనోళ్ళు ఇల్లు లేనోళ్ళు కావాలి, జాగా ఉండాలి. జాగా లేనోళ్ళు ఎవరంటే సెకండ్ విడతల్లో థర్డ్ విడతల్లో వాళ్ళకు కూడా జాగా ఇచ్చి ప్రభుత్వం ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే చెప్పడం జరిగింది. మరి ఆనాడు 10 ఏళ్ళు ఇల్లు ఇస్తామని చెప్పి అల్లుడు ఎక్కడ, బిడ్డ ఎక్కడ, కొడుకు ఎక్కడ, కోడలు ఎక్కడ, ఈ దిక్వాన్ ఇల్లు అగ్గిపెట్టెంతున్నాయి, డబ్బంతున్నాయి, పండుకుంటే కాళ్ళ అవతల తలగా ఈవుతల అని చెప్పి రకరకాల మాయ మాటలు చెప్పి మోసం చేసి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు పేద ప్రభుత్వం. ఇవాళ మళ్ళీ ప్రభుత్వం ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీకు అందరికీ కూడా ఇల్లు వస్తాయి. మీ అవన్నీ కూడా ఇచ్చేటువంటి బాధ్యత మాది. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే మీకు మాట ఇచ్చిందో, ఇలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పకుండా ఎక్కడ కూడా వెనక్కి వెళ్ళకుండా మడమ తిప్పకుండా ముఖ్యమంత్రి గారు ప్రతి హామీని అమలు చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళ కుళ్ళుతోని రోజుపడి మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనా కూడా ఏది కూడా ఆగది. ప్రభుత్వం అంటే కూడా మనం ఇల్లు లెక్క. మన ఇంట్లో ఎట్లయితే మనం సంవత్సరానికి డబ్బులు ప్లాన్ చేసుకుంటామో, సంవత్సరానికి బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్లో ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఇవాళ మనం అనుకుంటాం ఈసారి ఇల్లు కట్టుకోవాలి, లేకుంటే ఇంకేమైనా భూమి కొట్టుకోవాలి, లేకుంటే ఇంకేమైనా చేయాలని చెప్పి. ఆసారి మన టైం బాగాలేక, మన కర్మ కాదు, వాతావరణం అనుకూలించక పంట మనం అనుకున్నట్టు వండపోతే మనం అప్పులో సప్పులో తీసుకొచ్చి దాన్ని చేసే ప్రయత్నం చేస్తాం. ఓ టైంలో అది కూడా సాధ్యం కాకపోతే కొంత జాప్యం జరుగుతూ ఉంటుంది. ఇలా ప్రభుత్వం కూడా మన ఇల్లు లెక్కనే. కాబట్టి వీళ్ళందరూ కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలా. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో సంభాజీ మహారాజ్ వర్ధంతి పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జీవిత చరిత్రకు సంబంధించిన మూవీని సుల్తానాబాద్లోని శ్రీరామ థియేటర్లో బీజేపీ నేతలు ప్రదర్శించారు. మ్యాట్నీ షో సందర్భంగా 2 మల్టీప్లెక్స్లో ఫ్రీ షో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సినిమా హాల్ వద్ద మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, కాశీపేట లింగయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్, టౌన్ పార్టీ అధ్యక్షుడు కూకట్ట నాగరాజు, బీజేపీ నేతలు కడారి అశోక్రావు, మీస అర్జున్ రావు, చింతల లింగారెడ్డి, సౌదరి మహేందర్, కొమ్ము తిరుపతి యాదవ్, మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, నాగుల మల్యాల తిరుపతి, జనార్దన్ రెడ్డి సంభాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు బీజేపీ నేతలు. సినిమా ప్రదర్శనకు వచ్చే వారందరికీ స్నాక్స్, వాటర్ బాటిల్స్ను బీజేపీ నేత, మల్టీప్లెక్స్ పార్ట్నర్ మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ తన సొంత ఖర్చులతో అందజేశారు. छत्रपति शिवाजी महाराज को शेर कहते हैं और शेर के बच्चे को कहावत। छत्रपति शिवाजी महाराज को शेर कहते हैं और शेर के बच्चे को कहा
छत्रपति शिवाजी महाराज को शेर कहते हैं और अंग, और शेर के बच्चे को छत्रपति शिवाजी महाराज को शेर कहते हैं और अंग। చావా అంటే శంభాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ గారి కుమారుడు 9 సంవత్సరాలు భారతదేశంలో హిందూ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసినాడు. కొన్ని కుట్రల వల్ల ఆయన ఔరంగజేబు సైన్యానికి దొరకడం, ఆయన అనేక రకాలుగా 40 రోజులు హింసించడం, అనేక హింసలు అంటే మామూలు హింసలు కాదు, ఎందుకు హింసించినారంటే మీరు మతం మారండి, మీరు మతం మారి చెప్పండి, ఈ దేశం మొత్తం కూడా మతం మార్పించి ఇస్లాం దేశంగా మారుస్తామని చెప్పి ఆనాడు ఔరంగజేబు సైన్యం ఈయన మీద ఒత్తిడి చేసినా, ఎంత ఒత్తిడి చేసినా నేను మతం మారు, మీరు నన్ను కావాల్సింది సంపండి అని చెప్పి 40 రోజులు హింసించినా కానీ మరి వాళ్ళకు తలపకుండా ప్రాణాలు అర్పించినటువంటి దేశభక్తులు, ఈ హిందూ సమాజ నిర్మాత. ఆయన జీవిత చరిత్రని ఇలా తీస్తే ఈ దేశంలో మొత్తం కూడా ఎంతో ఆసక్తిగా హిందూ ప్రజలు ఏం జరిగింది, ఆనాడు జరిగినటువంటి చరిత్ర ఏంది, ఆనాడు జరిగినటువంటి ఉదాంతం ఏంది, ఇలా ఒక ఆదర్శంగా ఈ హిందూ సమాజానికి ఇలా శంభాజీ మహారాజు ఒక ఆదర్శంగా నిలిచినటువంటి సంఘటన. చరిత్రను దాచి చరిత్రను మరుగున పడగొట్టి చరిత్ర సత్యాలను తెలియకుండా చేసినటువంటి ఒక ప్రభుత్వాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ ఆ సత్యాన్ని బయటికి తీసి ఇవాళ మరి ఈ యొక్క హిందూ సమాజానికి దీన్ని చూపించడం ఏదైతే ఉన్నదో ఆనందకరం. ఇది అందరూ కూడా చూసి ఒక ఆదర్శంగా సమాజం నమ్మినటువంటి సిద్ధాంతానికి కట్టుబడి ఆదర్శంగా ఉండాలని చెప్పి యువకులందరినీ కోరుతా ఉన్నాం. ఈ సమాజం హిందూ శంభాజీ మహారాజు యొక్క జీవిత వృత్తాంతం, జీవిత త్యాగం, ఇది సమాజానికి మరి అందరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను కోరుతాను. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సంతాన వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కళ్యాణ తంతును పురస్కరించుకొని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆలయంలో స్వామివారి ఎదుర్కొల్ల కార్యక్రమాన్ని ఆలయ కమిటీ చైర్మన్ పల్లా మురళీధర్ దంపతులు, అలాగే పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, ఆలయ ధర్మకర్తలు, శివాలయ చైర్మన్ ఎల్లంకి సత్యనారాయణ, ఆలయ అర్చకులు శ్రావణ్ కుమార్, గ్రామ పెద్దలు, భక్తుల మధ్య ఎదుర్కొల్ల కార్యక్రమం ఘనంగా నిర్వహించగా అక్కడి నుండి స్వామి అమ్మవార్లను ప్రత్యేక రథంలో మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో నేత్రపర్వంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు వేద పండితులు.
వినాయకుడు తింటారు కదా మీరు ఎవరికి ఎవరు నిందిస్తారు కృష్ణుడిని సత్యతే కదా నిందించేది కాబట్టి ఆ సత్యత అయితే సత్యభామ అమ్మవారి నుంచి వివాహం చేస్తారు అలానే ఉంది కదా అసలే ఆచరణ ఉంది కదా ఇప్పుడు అమ్మ పేరేంటి సత్య చక్కని అమ్మను నీకు ఇచ్చి లక్ష్మీ అంశ మరి ఇప్పుడు సత్యభామ ఎవరు అంశ అది గట్టిగా ఎవరు సత్యభామ అమ్మవారు అందుకనే మన యొక్క మనసులో కలిగేటువంటి మరి వారైనా కాదు వారి యొక్క అంశంతో ఉన్నటువంటి రుక్మిణీ సంతానంతో ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని ముందుకు సాగించాలనుకుంటున్నామయ్యా అని స్వామికి నమస్కారం చేసుకుంటున్నాము సాగించాలా ఇక్కడ ఆపేద్దామా అనుకుంటున్నామా కాబట్టి ఇది వస్త్రాలంటూ మనము తాంబూలాలు మార్చుకుంటాం మనమంటే అబ్బాయి గారు పెద్దపల్లి జిల్లా కాల్వశంపూర్ మండలం మల్యాల గ్రామంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి శివాలయం 8వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నితూరి సతీష్ శర్మ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారికి లెక్కల కవితా శ్రీనివాసరెడ్డి, కామెడీ పద్మా శ్రీనివాసరెడ్డి దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. శివపార్వతుల కళ్యాణం తిలకించడానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సవమూర్తులను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, సింగిల్ విండో చైర్మన్ కామెడి సంధ్య వెంకట్రెడ్డి, మాజీ సర్పంచ్ జక్కే రవీందర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాసర్ల స్వయం ప్రకాష్ రెడ్డి, రంగు వెంకటేశ్వర్లు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. మీరు మళ్ళా కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడి దగ్గర తనుల మాట చెప్పాలి. నమస్కారం పోలీస్ స్టేషన్ కొంచెం తక్కువ ఫోటో ఇస్తలేము. గతంలో దేవాలయం లేనటువంటి సందర్భంగా ఆకిరపల్లి ప్రభావతి క్రీశేషులు భగవంతయ్య గారి సతీమణైనటువంటి ప్రభావతి గారు వారి కుమారుడు చంద్రశేఖర్ గారి సహకారంతో ఈ గ్రామంలో శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించుకోవడం, అప్పటి నుంచి గ్రామ పెద్దలు భక్తులు అందరి సహకారంతో ఈ దేవాలయంలో ప్రతి నిత్యము ధూపదీప నైవేద్యాలు జరుగుతూ ప్రతి సంవత్సరం కూడా ఈ వార్షికోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ పెద్దలందరూ కూడా పాలుపంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి వికృత చేష్టలకు దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కనుక ప్రజలను ఆధ్యాత్మిక వైపు మరలించాలని ఇలాంటి మంచి కార్యక్రమం చేసి కళ్యాణం చేసి మాతృమూర్తులందరినీ ఒక వేదిక మీదకి తెచ్చి ఇక్కడ భోజన
కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ శ్రీ విశ్వేశ్వర స్వామి 8వ వార్షికోత్సవం జరపబడింది. ఈ కార్యక్రమంలో ఇంతకుముందు 8 సంవత్సరాల పూర్వం ఇదే 100 సంవత్సరాల కింద నిర్మించబడ్డ శివాలయం చాలా శిథిలావస్థలో ఉండేది. దానికి ఏదైతే గౌరవనీయులు శేషులు భగవంతయ్య గారి సతీమణి ప్రభావతి మేడం గారు వాళ్ళ కుమారుడైన చంద్రశేఖర్ గారు ప్రీజా దంపతులు ముందుకొచ్చి ఈ గుడి నిర్మాణానికి పూర్తిగా సహకరించి ఈ గుడి నిర్మాణం చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు ఒక గుడి కట్టుకొని మలయాళ గ్రామంలో ఉన్న భక్తులకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల భక్తులు కూడా శివాలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఆ దేవుని కృపకు వాళ్ళందరినీ తీసుకురావడం జరిగింది. దానిలో ముఖ్య పాత్ర ఆ అమ్మ ఆ చంద్రశేఖర్ ప్రీజా ఆ దంపతులకే చెందుతుంది. విశ్వేశ్వరాలయం 8వ వార్షికోత్సవం సందర్భంగా నూతన కమిటీకి అధ్యక్షుగా మా విధ బాధ్యతల నుంచి అందుకున్న గ్రామ ప్రజలకు పెద్దలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఎల్లవేళ ఇట్లే జరగాలని కోరుకుంటూ అందరినీ సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి గ్రామ పెద్దలు ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచిగా జరగాలని కోరుకుంటూ భగవంతుని ఆయురారోగ్యాలు ఇష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను.